ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత జ్ఞానయోగము. అయితే ప్రపంచంలో అనేక కోట్ల జీవరాశులు ఉన్నవి. అలా ఉన్నప్పటికీ కూడా సద్లక్షణాలు కలిగినటువంటి వాని యొక్క కర్మయే విలయమవుతుంది, కానీ మరి ఇతరులమైనటువంటిది కానే కాదు. వారే కదా కర్మరాహిత్యాన్ని, నైష్కర్మ్య స్థితిని పొందగలుగుతారు. అవి ఏవి అంటే 4 రకాలు. ఒకటి సంఘము, అంటే విషయాల పట్ల ఆసక్తి, ఫలాల పట్ల ఆసక్తి. ఏ కర్మ అయితే చేస్తూ ఉన్నారో ఆ కర్మ ఫలాల పట్ల ఆసక్తి లేకుండా ఉండడమే. అది అంటే రెండవది రాగద్వేష కామక్రోధాది రూపములైనటువంటి సంసార బంధాల నుండి కూడా విడుదలను పొందడం. ఇష్టములు, అయిష్టములు, కోరికలు, కోపాలు, ఈ రూపమైనటువంటి ఇవే కదా సంసార బంధాలను కలగజేస్తాయి. దాని నుండి విడుదలను పొందడం. మూడవది ఆత్మజ్ఞానమందే ఎల్లప్పుడూ కూడా చిత్తము నిలుకడను పొంది ఉండాలి. కాబట్టి నాలుగవది భగవంతుని యొక్క ప్రీతి కోసము, ఇతరుల యొక్క హితము కోసము కర్మను చేయడం అని చెబుతూ, అందుకే జ్ఞానావస్థిత చేత సహా, జ్ఞానమందు ఎల్లప్పుడూ కూడా నిలుకడును పొందినటువంటి చిత్తము గలవాని యొక్క కర్మలు నశించిపోతాయి. ఏ విధంగా ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు సర్వము కూడా జ్ఞానమునందు ఎల్లవేళలా స్థిరత్వాన్ని పొందినటువంటి చిత్తము గలవాని యొక్క కర్మలు సర్వము నశించిపోతాయి అని కదా చెప్పబడింది. అటువంటి వారు ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ కూడా అవి అన్నీ కూడా ఆ జ్ఞానసాగరమున విలీనమైపోతాయి అనే భావము. కాబట్టి కర్మరాహిత్యానికి జ్ఞానము, కర్మను నశింపజేసుకోవాలి అంటే జ్ఞానము అనేటువంటిది అత్యంత అవసరమైనటువంటిది అనే కదా మనకు తెలుస్తూ ఉన్నది. అటువంటి జ్ఞానము లేని వారి చిత్తము దృశ్యాన్ని సత్యమని నమ్ముతుంది, నమ్మి దాని అందే మునిగిపోతుంది. దాని పట్ల, ఈ దృశ్యము పట్ల సంగము కలిగినది అవుతుంది. దానివల్ల కర్తృత్వము, భోక్తృత్వము, ఇది నేను, ఈ కర్మ నా చేత చేయబడింది అనేటువంటి కర్తృత్వాదులు కలిగి ఉంటుంది. కాబట్టి ఇక వారి కర్మ అనేటువంటిది నశిస్తుందా? నశించదు. నశించకుండా ఉన్నప్పుడు వానికి జనన మరణ చక్రములో ఉండేటువంటి బంధాన్నే కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఏమి అవసరం అంటే ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానము అనేటువంటిది అవసరం. అసలు జ్ఞానము అనేటువంటిది ఎలా ఉదయిస్తుంది, ఉదయించినటువంటి వారి పరిస్థితి ఏమి అనే విషయాన్ని గురించి మనం ఇక్కడ ఒక పోలికను తెలియజేసుకుందాం. గతంలో అంటే పూర్వకాలంలో ఒకానొక పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఒక ధనికుడు ఉన్నాడు. అతడు వ్యాపారాలు చేసేవాడు. అంతేకాదు అతనికి కోట్ల కొలది ఆస్తిని కూడా సంపాదించాడు అతను చేసేటువంటి వ్యాపారాల ద్వారా. ఒకనాడు అతనికి ఒక చక్కని సంకల్పం పుట్టింది. అది ఏంటంటే, ఈ ప్రపంచంలో ఎందరో చక్కని గృహాలను, పెద్ద పెద్ద భవనాలను నిర్మించుకొని కాపురం ఉంటున్నారు కదా, నాకు పరమాత్ముడు కోట్ల కొలది ధనాన్ని ప్రసాదించాడు. అలాంటప్పుడు నేను ఈ చిన్న ఇంటి ఎందే నా జీవితాన్ని ఎందుకు గడపాలి? బ్రహ్మాండమైనటువంటి భవనాన్ని, ఒక రాజభవనాలాగా ఉండేదానిని నేను ఎందుకు నిర్మించుకొని దానిలో కాపురం ఉండకూడదు అనుకున్నాడు. కాబట్టి ఇక ఏం చేశాడు, ఎన్ని లక్షల ద్రవ్యాలను ఖర్చు పెట్టి ఇంతవరకు కూడా కానీ విని ఎరుగనటువంటి అపూర్వమైన, గతంలో అటువంటి భవనము లేదు అనిపించేటువంటి పెద్ద భవనాన్ని నిర్మించుకొని
అందులో నివసిస్తాను అనుకున్నాడు. ఆ ప్రకారంగా ఆ ధనికుడు ఏం చేశాడు, గొప్ప గొప్ప మేస్త్రీలను పిలిచాడు, వేల కొలది కార్మికులను నియోగించాడు. 2 సంవత్సరాలు గడిచేలోగా రమణీయమైనటువంటి పెద్ద భవనాన్ని ఒకదానిని నిర్మింపజేశాడు. ఆ మేడ ఎలా ఉన్నది? అత్యంత మనోహరంగా ఉన్నది. రాజభవనాలను కూడా మరిపింపజేస్తూ ఉన్నది. 10 అంతస్తులు కలిగిన బ్రహ్మాండమైన సౌధము అది. ప్రతి అంతస్తునందు కూడా క్రొత్త నవీన పద్ధతులతో ఏర్పాటు చేయబడినటువంటి చిత్ర విచిత్ర పరికరాలు ఎన్నో అమర్చబడి ఉన్నాయి. చూడడానికి కన్నుల పండుగగా ఉన్నది. ముఖ్యంగా అన్నింటికంటే కూడా పైన ఉన్నటువంటి అంతస్తు అయితే ప్రత్యేకమైన అలంకారాలతో కూడినది. స్నానము మొదలైనటువంటి సమస్త సౌకర్యాలతో కూడి చూడటానికి ముచ్చట గొలుపుతూ ఉన్నది. ధనికుడు ఏం చేశాడు, క్రింద ఉన్నటువంటి 9 అంతస్తులను కూడా అద్దెకిచ్చాడు. తాను మాత్రం కుటుంబంతో సహా 10వ అంతస్తులో కాపురం ఉంటున్నాడు. కాబట్టి దానిని ఎంతో మనోహరంగా తీర్చిదిద్దుకున్నాడు తను నివాసం ఉండడం కోసం. ఆ భవనం అందులో ముఖ్యంగా ధనికుడు స్వయంగా నివసించే 10వ అంతస్తు చూపరులకి ఆ చూసేటువంటి వారికి ఆశ్చర్యాన్ని దిగ్భ్రమను గొలుపుతూ ఉంది. ఎలాగంటే మయబ్రహ్మ సృష్టించినటువంటి మయసభలాగా ఆ మయుని యొక్క సృష్టిని జ్ఞాపకం తెస్తూ ఉన్నది. ధనికుడు ఏం చేశాడు, తాను నిర్మించినటువంటి గృహాన్ని చూసి మురిసిపోతూ ఉన్నాడు. ఆ పట్టణానికి పెద్దలు ఎవరైనా సరే వచ్చినప్పుడల్లా వారి గృహానికి తీసుకొని వస్తాడు. తన గృహంలో ఉన్నటువంటి దానిని అంతా చూపించి 10వ అంతస్తు ప్రత్యేకంగా చూపించి పంపుతూ ఉన్నాడు. సరే, అతను ఏం చేశాడంటే ఒక ఏర్పాటు చేసుకున్నాడు. ఏంటది? విజిటర్స్ బుక్ అనేటువంటి దానిని ఏర్పాటు చేశాడు. చేసి తన భవనాన్ని గురించి ఇతరుల చేత వారి అభిప్రాయాలను అందులో వ్రాయిస్తూ ఉన్నాడు. చూడ్డానికి వచ్చినటువంటి వారి చేత వ్రాయిస్తూ ఉన్నాడు. ప్రతి వారు కూడా తాము ఇటువంటి సర్వాంగ సుందరమైన భవనం ఇంతవరకు ఎక్కడా కూడా చూచి ఉండలేదని కొందరు, కానీ విని ఉండలేదని కొందరు, ఇలా లోకోత్తరమైన సుందర భవనం అని కొందరు అందులో వ్రాస్తూ వెళ్తూ ఉన్నారు. వారి ఆ అభిప్రాయాలను తిలకిస్తూ చూస్తూ ధనికుడు పరమానందంతో నిండిపోతూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒకనాడు ఆ పట్టణానికి ఒక సాధువు వచ్చారు. ధనికుడు ఆ సాధువు గారిని తన ఇంటికి ఆహ్వానించి భిక్ష ఏర్పాటు చేశాడు. భోజనం అయిన తర్వాత తన గృహమంతా కూడా అతనికి చూపించాడు. క్రిందనున్నటువంటి 9 అంతస్తులను ముందుగా చూపాడు. చిట్ట చివరకు తాను నివసించేటువంటి స్వయంగా 10వ అంతస్తునికి సాధువు గారిని తీసుకువెళ్ళాడు. అచ్చట ఉన్నటువంటి ప్రతి వస్తువుని కూడా వివరించి చెబుతూ అంతా చూపెట్టాడు. సాధువు గారు ఏం చేశారు, అచ్చట ఉన్నటువంటి సాధువు ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి ఆధునిక సౌకర్యాలను, మిరుమిట్లు గొలిపేటువంటి చిత్ర విచిత్రమైన వస్తు సామాగ్రిని, అలంకారాలను చూచి పరమ ఆశ్చర్యాన్ని పొందాడు. ఈ ప్రకారంగా అంతా చూపించిన తర్వాత ధనికుడు ఏమన్నాడంటే, మహాత్మా, ఈ గృహాన్ని గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అని కోరాడు. అప్పుడు సాధువు గారు ఇట్లా అన్నారు, పోయి ఇటువంటి దివ్య భవనాన్ని నేను ఇంతవరకు ఎక్కడా కూడా చూచి ఉండలేదోయ్. ఇది అపూర్వంగా ఇంతకుముందెప్పుడూ లేనట్లుగానే ఉన్నదే, చూసేవారికి మహా ఉల్లాసాన్ని కలుగజేస్తూ ఉన్నది అనే మాటలో ఎటువంటి సందేహము లేదు. అయితే ఒక్క విషయమున మాత్రము నాకు చాలా దిగులు కలుగుతూ ఉన్నది. ఈ మిద్దె మీద మీరు చనిపోయినప్పుడు మిమ్మల్ని దింపడం కష్టమే కదా. మీ శవాన్ని 10 అంతస్తులు దింపాలి అంటే చాలా కష్టం. ఆ వాక్యాలు వినగానే ధనికుని గుండె బ్రద్దలైపోయింది.
భవిష్యత్తులో తనకు మృత్యువు సంభవిస్తుందని కానీ అప్పుడు తనకు తన భవనానికి ఎడబాటు కలుగుతుందని అతడు కలలోనైనా సరే ఊహించలేదు. తాను తన భవనాన్ని శాశ్వతమని తలంచి దానిని చూచి మురిసి మైమరిచిపోతూ ఉన్నాడు. అటువంటి సమయంలో సాధువు గారు ధనికునికి కనువిప్పు కలిగించాడు. భవిష్యత్తులో జరగబోయేటువంటి ఒక మహాప్రమాదం అతనికి గుర్తుకు వచ్చింది. అదే ఏమిటి? మృత్యువు తనది. దానిని మరిచి జనులు భోగ విలాసాలలో మునిగి ప్రాపంచిక వ్యవహారాలలో నిమగ్నులైపోయి ఈ రూపముతో పేర్లతో పిలువబడేటువంటి జగత్తే సత్యము అని నమ్మి విషయాల వెంట పరిగెత్తుతూ తమ సౌందర్యము, తమ యొక్క కీర్తి, తమ అధికారము, తమ ప్రతిష్ట, తమ గృహాలు, ఆరామాలు మొదలైనవి చూసి మురిసిపోతూ ఉన్నారు కదా. సాధువు చెప్పిన వాక్యం ద్వారా ధనవంతునికి ఈ ప్రపంచ వస్తు స్వరూపము అనేటువంటిది దృగ్గోచరమైంది, చక్కగా అర్థమైంది, కనబడింది. బాహ్య వస్తువుల యొక్క క్షణికత్వము కూడా అనుభూతమయ్యింది. అతనికి జ్ఞానోదయం కలిగింది. అప్పటి నుండి అతడు ఏం చేస్తూ ఉన్నాడు? తన భవనంపై కానీ ఇతర వస్తువులపై కానీ మమకారాన్ని ఉంచలేదు. అటువంటి అంటే క్షణికమైనటువంటి ఆనందాన్ని కలిగించే వస్తుజాలం మీద విరక్తి కలిగి ఉన్నాడు. శాశ్వతమైన పరమాత్మనే ఆశ్రయించాడు. జపము చేస్తూ, ధ్యానము చేస్తూ, తపము చేస్తూ ఈ జప తప ధ్యాన పరాయణుడై జీవితాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. జనులు తమ సంపదలను, వైభవాలను చూసి విర్రవేగకూడదు కదా. అందుకే శంకర భగవత్పాదుల యొక్క వాక్యాన్ని అనుసరించి ఆయన ఏం చెప్పారు? మా కురు ధనజన యవన గర్వం హరతి నిమేషాత్ కాలం సర్వం. అంటే కాలగర్భమున సర్వము కూడా అంతరించిపోతాయి. గోవిందుడు ఒక్కడు మాత్రమే శాశ్వతుడు. కాబట్టి ఆ పరమాత్మనే భజించాలి అనే భజ గోవిందం అనేటువంటి దాని యందు ఈ విషయాన్ని తెలియజేశారు. కాబట్టి గోవిందుణ్ణి, ఆ పరమాత్మనే, అతనినే ఆశ్రయించండి. బాహ్య వస్తువులన్నీ కూడా చివరకు అంటే దేహము కూడా కాలక్రమంగా నశించిపోతూ ఉన్నది కదా. ఆ నశించిపోతుంది అనేటువంటి పరమ సత్యాన్ని ఏ కాలమునందు కూడా మరవరాదు. ఈ ప్రకారము తెలిసి వ్యవహారము చేస్తూ ఉన్నప్పటికీ కూడా దేని యందు కూడా తగులుకొనకుండా భగవంతుని ఆశ్రయించాలి. అలా భగవంతుణ్ణి ఆశ్రయించి కాలం గడిపేటువంటి వాడే కదా ధన్యుడు. అటువంటి వాడు బాహ్య వస్తువులపై మమత్వాన్ని ఉంచడు. అలా ఉంచకుండా తన హృదయాంతర్గతంగా నిలయమై ఉన్నటువంటి శుద్ధ చైతన్య రూప పరమాత్మను ఈ జీవితమునందే సాక్షాత్కరించుకోవాలి. అలా సాక్షాత్కరించి కృతార్థుడు కాగలుగుతాడు. అటువంటి ఆత్మ సాక్షాత్కారమే జీవిత పరమార్థము అని సర్వులు కూడా గుర్తెరగాలి. అటువంటి దానిని ప్రయత్నపూర్వకంగా పొందాలి, ధన్యులు కావాలి. అంటే ప్రాపంచిక వైభవాలు అశాశ్వతాలు, వానిని చూసి ఏమాత్రము మురిసిపోకూడదు. తాను చేసినటువంటి పుణ్యమే, తాను పొందినటువంటి ఆత్మజ్ఞానమే తనను రక్షిస్తుంది కదా. అందుకే జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానము లేనటువంటి వారి చిత్తము దృశ్యాన్ని, మరి తన వద్ద ఉన్నటువంటి వస్తువులనే సత్యమని నమ్ముతుంది. దాని అందే మునిగిపోతారు. కాబట్టి ఇక ఎప్పుడైతే ఆ యొక్క చిత్తము దృశ్యాన్ని సత్యమని స్థిరమని నమ్మి దాని ఎందే మునుగుచూ లేస్తూ సంగము దాంతో సంబంధము కలిగినది కర్తృత్వాదులు కలిగి ఉంటుంది. కాబట్టి వారి యొక్క కర్మ అనేటువంటిది ఎప్పటికీ కూడా నశించదు, సరిగదా, బంధాన్ని కలగజేస్తుంది అని చెబుతూ యజ్ఞాయాచరత అంటే యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. అంటే యజ్ఞము దైవము ధర్మము పరహితము కొరకు తప్ప ఇతర విధంగా చేయబడేటువంటి కర్మ అయితే బంధాన్నే కలగజేస్తుంది.
అదే యజ్ఞము అని చెప్పబడేటువంటిది దానిని జ్ఞాన యజ్ఞము అని చెప్పారు. ఏ విధంగా దైవం కోసం ధర్మాన్ని అనుసరించి పరుల యొక్క హితం కోసం చేయబడేటువంటి కర్మ యజ్ఞముతో సమానము అని చెబుతూ, అయితే ఇతర విధంగా చేయబడేటువంటి కర్మ ఏమవుతుంది, ఆ యొక్క సంసార బంధాన్ని కలుగజేస్తుంది అని తెలియజేస్తూ ప్రవిలీయతే, మరి లీయతే అని చెప్పవచ్చు కానీ విలీయతే అని కానీ చెప్పలేదు. అలా లీయతే అని కానీ విలీయతే అని కానీ చెప్పకుండా ప్రవిలీయతే అని చెప్పడం వలన వారి యొక్క కర్మము ఏమాత్రము కూడా ఒకంతైనా సరే మిగిలి ఉండకుండా పూర్తిగా నశించిపోతుంది అనే కదా అర్థము. ఇంకా కూడా సమగ్రం అని ప్రయోగించారు. కాబట్టి ఈ సంచిదాతి కర్మలు ఏవైతే ఉన్నవో అవి ఏవి కూడా మిగలవు. ఏ ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలైతే ఉన్నవో అవి ఏమాత్రము కూడా సమగ్రముగా సర్వకర్మలు కూడా నశించిపోయి కొద్దిపాటి కర్మలు కూడా మిగలకుండా మొత్తము కర్మంతా కూడా ఆ జ్ఞానకుండలములో జ్ఞానము అనేటువంటి అగ్నిలో బడి ఆహుతి అయిపోతుంది అనే కదా భావము. అందుకే సాధకులకు, భక్తులకు, ముముక్షువులకు ఎవరైతే ఈ జ్ఞానయజ్ఞము గురించి సాధన చేస్తూ ఉన్నారో, దాని నమ్మి వినయాన్వితుడై దానిని అనుసరించేటువంటి భక్తుడు ఉన్నాడో, మరి ఈ యజ్ఞాన్ని అనుసరిస్తూ మోక్షతత్వాన్ని పొందాలి అనేటువంటి ముముక్షువులు ఉన్నారో, వీరందరికీ కూడా సాధకులకు, భక్తులకు, ముముక్షువులకు ఇటువంటి వాక్యాల చేత పరమ ధైర్యం చేకూరుతుంది. ఎందుకు? తాము చేసేటువంటిది సరి అయినటువంటి విషయం ద్వారా సత్యాన్ని చేరినప్పుడు ఆ సత్య వస్తువునందు ఇక వీరి యొక్క కర్మలు మొత్తం కూడా నశించిపోతాయి అనేటువంటి పరమ ధైర్యం చేకూరుతుంది కదా. ఎలాగంటే ప్రతి ఒక్కరూ కూడా కోరేటువంటిది కర్మ నశింపజేసుకోవడం, ఆ కర్మరాహిత్యమే బంధరాహిత్యం అవుతుంది. అలాగే అటువంటి మహోన్నతమైనటువంటి స్థితి ఏ ప్రకారంగా కలుగుతుందో అనేటువంటి విషయాన్ని మనకి ఈ యొక్క శ్లోకంలో నిరూపించబడింది. అయితే కర్మ ఏమీ కూడా చేయకుండా ఊరకనే కూర్చుండేటువంటి వారికైతే ఇక్కడ ఏమని ఉపదేశించబడింది అంటే గీత యొక్క ఆశయము అయితే అది కాదు. కర్మ ఏమీ చేయకుండా ఊరకనే కూర్చుండే కానే కాదు. ఇచ్చట ఉపదేశించబడింది ఏమిటంటే కర్మను చేస్తూ ఆ కర్మను ఈశ్వరార్పణ బుద్ధితో పరుల యొక్క హితార్థము కొరకు ఈ విధంగా చేసేటువంటి కర్మ మాత్రమే బంధరాహిత్యాన్ని కలగజేస్తుంది. కానీ కర్మ ఏమీ చేయకుండా కర్మేంద్రియాలను బిగబట్టి ఆ విధంగా సోమరితనాన్ని కూర్చునేటువంటి వారికైతే కాదు ఇక్కడ ఉపదేశించినది వేరు. గీత యొక్క ఆశయం అయితే అదే, ఊరకనే కూర్చుండేటువంటి వారి కోసం చెప్పినటువంటిదే గీత యొక్క ఆశయం కాదు. కర్మ ఎంత చేసినప్పటికీ కూడా అది బంధకరంగా కాకుండా ఉండేటువంటి పద్ధతి ఇక్కడ నేర్పబడింది. ఎవరైతే విషయాసక్తి, ఫలాసక్తి లేకుండా అంటే సంగము లేకుండా ఉండడం, రాగద్వేష రూపమైనటువంటి ఇష్టాలు, కోరికలు, కోపాలు రూపంలో ఉన్నటువంటి సంసార బంధాలను విడుదలను పొందడం, ఆత్మజ్ఞానాన్ని ఎల్లప్పుడూ కూడా ఆత్మజ్ఞానమునందే ఎల్లప్పుడూ చిత్తాన్ని స్థిరపరచడం, భగవంతుని యొక్క ప్రీత్యర్థము, ఇతరుల యొక్క హితము కోసము కర్మను చేయడం, ఈ 4 మంచి లక్షణాలను ప్రతి ఒక్కరూ కూడా అనుష్ఠించి కర్మబంధ విముక్తులే కావలసి ఉన్నారు అని చెబుతూ, అంతేకాదు యజ్ఞము అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుంటూ బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. యజ్ఞమునందరి హోమ సాధనాలు, హోమ ద్రవ్యాలు, హోమాగ్ని, హోమము చేసేవాడు, హోమము చేయబడినది అన్నీ కూడా బ్రహ్మస్వరూపాలే.
అనేటువంటి ఏకాగ్రమైనటువంటి భావముతో ఆ యజ్ఞము మొదలైనటువంటి కర్మలను చేసే మనుజుడు బ్రహ్మమునే పొందగలుగుతాడు. అంటే ఈ ప్రపంచంలో యజ్ఞమునందలి హోమ సాధనాలు, హోమం చేసేదానికి కావలసినటువంటి సామగ్రి, హోమానికి కావలసినటువంటి ద్రవ్యాలు, సమిధలని, మరి ఇంకా ఇలాంటివన్నీ కూడా, హోమంలో ఏర్పాటు చేసేటువంటి అగ్ని, హోమము చేసేటువంటి వాడు యాజకుడు, చేయబడేటువంటి హోమం, ఇవన్నీ కూడా బ్రహ్మస్వరూపాలే అనేటువంటి ఏకాగ్ర భావముతో, అంటే ఒక్కటే అయినటువంటి భావము ఊర్ధ్వంగా ఉన్నప్పుడు ఆ యజ్ఞము మొదలైనటువంటి కర్మలను చేసేటువంటి మనుజుడు ఆ బ్రహ్మమునే పొందగలుగుతాడు. అంటే ఈ ప్రపంచమునందు సమస్తము కూడా బ్రహ్మరూపమే, కానీ అన్యము కాదు. ఎందుకు? ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి. కాబట్టి సర్వేక సమస్తము సర్వవ్యాపకమైన ఏకరసమాత్రమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమే ఉన్నది. ఈ ప్రపంచమంతా సమస్తము కూడా బ్రహ్మస్వరూపమే, కానీ ఇతరమైనది కానే కాదు. ఎందుకు? అక్కడ రెండవ పదార్థం లేదు. ఈ విషయాన్ని ఎల్లవేళలా కూడా జ్ఞాపకమునందు ఉంచుకోవాలి. అలా ఉంచుకొని, జ్ఞప్తి అందు ఉంచుకొని, సర్వేక సమస్తము కూడా బ్రహ్మస్వరూపమే అనేటువంటి విషయాన్ని ఎల్లవేళలా జ్ఞాపకం గురుతులో ఉంచుకొని కర్మను చేయాలి. అలాగా అంటే చిత్తమందు బ్రహ్మభావన కలిగి ఉండాలి, దైవభావన కలిగి మాత్రమే కర్మను చేయాలి. అప్పుడు ఆ కర్మం ఏమవుతుంది? యజ్ఞంగా మారిపోతుంది. సమస్తము బ్రహ్మస్వరూపం ఎలా అవుతుంది అంటే, ఈ పేర్లతో రూపాలతో ఉన్నటువంటి ఈ జగత్తంతా కూడా, అంటే నామరూపాత్మకమైన జగత్తు అంతా కూడా బ్రహ్మమునందు మిథ్యగా ఆరోపించబడింది. వాస్తవానికి జగత్తు అనేటువంటిది ప్రత్యేకంగా పరబ్రహ్మమును కంటే వేరుగా ఇంకొకటి ఉన్నదా అంటే లేదు. కానీ ఈ రూపనామ క్రియాత్మకమైనటువంటి జగత్తు అంటే ఈ ప్రాణికోట్లు, జీవకోట్లు యొక్క శారీరక సంబంధమైన ఉపాధులతోటి వచ్చిపోయేటువంటి స్థితి. జా అంటే జాయతే, గా అంటే గచ్చతే, వచ్చిపోయేటువంటి స్థితి. ఈ యొక్క జన్మించడం, నశించడం అనేటువంటిది అనేక సముదాయాలుగా వస్తూ ఉన్నది కాబట్టే అది జగత్తు. ఆ విధంగా ఈ నామరూపాత్మక జగత్తంతా కూడా బ్రహ్మమందు అక్కడ లేకపోయినా అబద్ధంగా ఆరోపించబడింది జగత్తు అనేది. జగత్తు అనేది తీస్తే సర్వేక సమస్తం ఒకే వస్తువైన పరబ్రహ్మ స్వరూపం. అయితే మరి ఈ జగత్ ఎక్కడిది? బ్రహ్మమునందే అబద్ధంగా లేకపోయినా ఉన్నట్లుగా ఆరోపించబడింది. ఈ ఆరోపిత వస్తువు అధిష్టానం కంటే వేరుగా ఉంటుందా? ఉండదు. అసలు ఈ ఆరోపించడానికి మూలమైనదేంటి? అధిష్టాన వస్తువే. ఆ అధిష్టాన వస్తువు నుండి జాలువారిన జగత్తు అని చెప్పడమే కానీ జగత్తు అనేటువంటి ప్రత్యేకమైనటువంటిది ఇంకొకటి లేదు. ఈ ఆరోపించబడినటువంటి వస్తువు దేనికంటే వేరుగా లేదు, అధిష్టానం కంటే వేరుగా లేదు. అలాగే ఇప్పుడు భ్రాంతి చేత మనం ఏం చేస్తాం? రజ్జువునందు సర్పం కల్పించబడింది. అక్కడ ఒక త్రాడు ఉంటుంది. ఆ త్రాడు చీకటిలో కాస్త మనకి లేదా తిమిర రోగం ఉన్నా కానీ లేదా చీకటి ఉన్నా కానీ ఆ త్రాడును చూచి మనం ఏమనుకుంటాం? పాము అనుకుంటాం. తోక లేపిందంటాం, తల ఊపిందంటాం, కదులుతుందంటాం, కదలడానికి వీళ్ళకి ఏదో మింగిందంటాం. ఈ విధంగా ఇక పెద్దగా కేకలు వేస్తాం. అనేక మంది వారి అభిప్రాయాలు కూడా అక్కడ ఉన్నది ఎంతమంది చూసినా, ఒక 20 మంది 200 మంది వచ్చినంత మాత్రాన త్రాడు పామైపోదుగా. త్రాడుగానే ఉంటుంది. కానీ వాళ్ళ యొక్క భ్రాంతి ఏంది? అది పాముగానే కల్పించబడుతుంది. ప్రతి ఒక్కరూ దానిని పాముగానే చూస్తాం. కాబట్టి ఆ కల్పిత సర్పము ఏ విధంగా రజ్జువు కంటే వేరుగా ఉన్నదా? మనం ఆ తాడులో ఏం చూసాం? పాముని చూసాం. మరి పాముని ఎక్కడ చూసాం? తాడులో చూసాం. సరే, దీపం వెలుతురు పట్టుకొచ్చాం.
ఆ దీపపు ప్రకాశంలో మనకి అది పాము కాదు. ఎందుకు? అది మనం చూడకముందు, మనం పామని చెప్పినప్పుడు, పామని చెప్పకముందు అక్కడ ఉన్నది త్రాడే. అయినా కూడా మనం దానిని ఏమంటున్నాం? పామని భ్రమించాం. ఆ భ్రమించినటువంటి సర్పము, ఏ సర్పాన్నైతే త్రాటి యందు కల్పించామో ఆ సర్పము రజ్జువు కంటే వేరుగా ఉన్నదా? అంటే మరొక తాడుని తీసుకొచ్చామా, లేదా ఇంకొక పామును పట్టుకొచ్చామా? లేదు. ఆ బ్రహ్మమునందే జగత్తుని అలా ఆరోపించాం. త్రాటి యందు సర్పాన్ని ఎలా ఆరోపించామో అలాగే అది పాము కాదు అనే ప్రకాశ సాయంతో చూసినప్పుడు అది అక్కడ మిగిలి ఉన్నది తాడే అయి ఉన్నది. అట్లాగే అజ్ఞానము చేత ఈ జగత్తంతా కూడా బ్రహ్మమునందు ఆరోపించబడింది. అదే జ్ఞానానంతరము జగత్తు ఉంటుందా? ఉండదు, బ్రహ్మమే ఉంటుంది. జ్ఞానం లేకపోయినా బ్రహ్మమే ఉంటుంది, కానీ మనకు జగత్తు కనపడుతుంది. ఎందుకు? ఆరోపించబడిన వస్తువు. త్రాటి యందు పామును ఆరోపించినప్పుడు పామునే చూస్తూ ఉన్నాం, భ్రాంతి. అలాగే ఈ బ్రహ్మమునందు ఆరోపించుకున్నటువంటి జగత్తే కనపడుతుంది. సృజించబడినట్లు, మరి ఊనుకొని కాలం కొనసాగుతూ ఉన్నట్లు, అనేక సుఖదుఖాలతో కూడిన జీవితాలు గడుపుతూ ఉన్నట్లు, కొన్నాళ్లకు నశించిపోయినట్లు, ఈ విధమైనటువంటి సృజన కార్యాలన్నీ కూడా అజ్ఞానము చేత ఈ జగత్తు బ్రహ్మమునందు ఆరోపించబడింది. అంటే ఆరోపిత వస్తువు అనేటువంటిది అధిష్టాన వస్తువు కంటే వేరుగా ఎప్పటికీ ఉండనేరదు కదా అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.